సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి జోడు మద్దళ్ళని మోగిపోని, చెట్టకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే, వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కోటి పందాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. ఆనవాయితీగా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. ఒకప్పుడు ఈ ముత్రెటిగుంట అనేటువంటిది చాలా వరదలకు ముంపయ్యేది. అటువంటి ముత్రెటిగుంటను గత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వారి యొక్క హయాంలోనే, స్వర్గీయ కేంద్ర మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మొత్తం ఈ ముదిరెట్టుకుంట మునిగిపోతున్నటువంటి సమయంలో 35 కోట్లు కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలోనే శాంక్షన్ చేసి వరద ముంపు కాకుండా ఈ ప్రాంతాన్ని మనం రక్షించుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ చాలా మంది పెద్దవారు ఇక్కడ ఉన్నారు. దాదాపు
ఈ ఎదురు వరకు నీళ్ళలో కూడా మనం ఈ ప్రాంతాన్ని మనం రక్షించుకున్నాం. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో చాలా మంది ఇక్కడ మేమంటూ ఈ ప్రాంతం గురించి తెలియని వాళ్ళు చాలా మంది మేమంటూ ఇప్పుడు కొత్త మంది పుట్టుకొచ్చి అనేక రకాలుగా ప్రబోధాలు పెడుతూ ఈ జనానికి లేనిపోని మాయమాటలు చెప్తూ రాబోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అది గమనించి మనకు ఇక్కడ ఏంటి అనేటువంటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది యూత్ పెడదోరిని పడుతూ ఉన్నారు. అటువంటి వారికి కూడా మన యొక్క శాసనసభ్యులు అనేక రకాలుగా చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావటం అనేది జరిగింది. రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాడికి మనం ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసి కట్టించాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇక్కడ దాదాపు 250 చీరుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించి శాంక్షన్ చేయించడం అనేటువంటిది జరిగింది. మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతి ఇంటికి కూడా మనం నల్లాలు ఇచ్చాం. అనేకమైనటువంటి ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం తప్ప గత 10 ఏళ్ల కాలంలో ఏది జరగలేదు అనేది మీరు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉన్న వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి, మహిళలకి, అన్నదమ్ములకి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ముగ్గుల పోటీలలో ఉన్న అందరూ మనం ముగ్గులైతే ఎట్లా చుక్కలు కలుపుతున్నామో అది ముగ్గు లెక్క తయారవుతుందో మన అన్ని కుటుంబాలు కూడా అలాగే కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఇందిరమిళ్లలో మన అసెంబ్లీలో కూడా మనం ముద్రెడ్డి గురించి మాట్లాడినాం. మీకు అతి త్వరలోనే దాని శుభవార్త కూడా 2-3 రోజుల్లోనే తెలియపరుస్తాం. ఇందిరమిళ్లలో కానీ, వాటర్ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్స్ విషయంలో కూడా అన్ని రకాలుగా మనందరం ముద్రెడ్డి కూడా మంచిగా చేసుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నేను అసెంబ్లీలో మనకు మిర్యాలు కూడా 14 ఏరియాలు నేను స్వయంగా ప్రకటించిన దానికి మంత్రి గారు ఎమ్మటే స్పందించి ఏదైతే ఏరియాలు ఉన్నాయో, ఏదైతే ఈ 14 ఏరియాలలో ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్న సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరి, సొంత స్థలం ఉన్నవాడికి, ఇల్లు కాదు సొంత స్థలం ఉన్న వాళ్ళందరికీ ఇంధనం బిల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. 2-3 రోజుల్లోనే, అంటే వాటికి 100 నుంచి 150 ఇళ్ళు వస్తాయి. 2-3 రోజుల్లోనే మంచి వార్త నేను మన సబ్ కలెక్టర్ గారు నేను అందరూ కలిసి కూర్చుంటున్నాం. ఎట్టి పరిస్థితి దాన్ని మన ముత్తిరెడ్డికుంటే కాదు, మనకున్న ఇక్కడ ఉన్న ఏరియా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి అన్నీ, ఏదైతే మిర్యాలవాడకి ఆయుపట్టు అంటే ఎప్పటి నుంచో గత 30 ఏళ్ల నుంచి ఆయుపట్టు ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలన్నీ మనం కేంద్రీకరించడం, గుర్తించడం, అక్కడ ఉన్న ఏరియాలలో ఎట్టి పరిస్థితులలో ఇంధనం మిల్లు ఇవ్వాలని నిర్ణయించడం. అక్కడ ఉన్న ఖాళీ స్థలం ఏదైనా ఉంటే ఇంధనం మిల్లు శాంక్షన్ చేపిస్తూ, ఒకవేళ ఖాళీ స్థలాన్ని లేని చోకు వాడ కూడా ఏం చేయాలనేది కూడా 2-3 రోజుల్లోనే మేము ప్రకటిస్తాం. కాబట్టి దయచేసి ఇంధనం మిల్లు విషయంలో ఎవరు టెన్షన్ పడలేదు. అది పూర్తి బాధ్యతగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీలో ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకుని చేయించే బాధ్యత నాదని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా.